హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. స్వామి వివేకానంద గారు చెప్పినట్లు నిన్ను బాధ పెట్టిన విషయాల గురించి, సందర్భాల గురించి, సంఘటనల గురించి ఆలోచించకుండా నీ ప్రయత్నం, నీ పట్టుదలతో ముందుకు సాగితే తప్పకుండా నీవనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుతావు అని చెప్తాడు. కాబట్టి పదే పదే బాధపడిన సంఘటనలో, లేకపోతే బాధపడినటువంటి విషయాలు, వ్యక్తుల గురించో ఆలోచిస్తూ కనుక నువ్వు అక్కడే ఆగిపోయినట్లయితే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఎలా చేరగలవు? కాబట్టి వాటిని పక్కకు నెట్టి నువ్వు నీ ప్రయత్నాన్ని పట్టుదలతో కంటిన్యూ చేయి. ఎంతవరకు కంటిన్యూ చేయాలి? విరామం లేకుండా సాధించేంత వరకు నీ పట్టుదలని, నీ ప్రయత్నాన్ని ఒకే విధంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా, ఎన్ని రకాల బాధలు, కష్టాలు వచ్చినా కూడా ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు సాగినప్పుడే మన జీవితం అనేటువంటిది ఒక మంచి జీవితంగా మారుతుంది తప్పకుండా. ఓకే, సైనింగ్ ఆఫ్ మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాములు.